శ్రద్ధ కలిగినటువంటి వాడు పుష్టిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 10వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అవును, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. బద్ధకం అనేది, సోమరితనం అనేది, అశ్రద్ధ అనేది, ఈ మూడు నీ జీవితంలో ఉంటే తీసివేసుకో. దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థించడానికి ముందు బద్ధకము, సోమరితనము, అశ్రద్ధ నీకు నష్టాన్ని తీసుకొచ్చుంటే దీవించు ప్రభువాని ముందు అది కాదు నువ్వు చేయాల్సింది. దిస్ ఈజ్ మై ఫాల్ట్. చదవవలసిన దాన్ని శ్రద్ధగా చదవలేదు, వాడుకోవాల్సిన సమయాలు శ్రద్ధగా వాడుకోలేదు, చేయవలసిన పనులు శ్రద్ధగా చేయలేదు. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు నాయనా అంటూ నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడి యొక్క క్షమాపణ దొరుకుతుంది. అందువల్ల ఏ పని చేసినా శ్రద్ధగా చేయటం ద్వారా నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు, అభివృద్ధిలోనికి వస్తావు.